జీడిపల్లి గ్రామంలో జరుగుతున్నటువంటి బీసీలకు జరుగుతున్న అన్యాయంపై మరి ఈరోజు ప్రెస్ మీట్ చేయడం జరిగింది. మరి ముఖ్యంగా కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ అని చెప్పేసి మరి బీసీలను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏ విధంగా మోసం చేశారో దాన్ని వివరించడానికి బీఆర్ఎస్ పార్టీ సన్నద్ధమైందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. బీసీలకు 42% చట్టబద్ధత కలిగిన రిజర్వేషన్ ఇస్తా అని చెప్పి మోసం ఏ విధంగా చేసిండు రేవంత్ రెడ్డి అనే విషయాలను మనం ఈరోజు చెప్పుకోవాలి. మరి ఆ రోజు కామారెడ్డిలో మరి పక్క కర్ణాటక ముఖ్యమంత్రి అయినటువంటి సిద్ధరామయ్యను పక్కన పెట్టుకొని బీసీలకు 42% రిజర్వేషన్ ఇచ్చిన తర్వాత మరి స్థానిక ఎలక్షన్లకు పోతా అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. మరి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 6 నెలల లోపు బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తా అని చెప్పిండు. మరి అలాంటిది ఇప్పుడు అడిగితే ఏమంటుండు, మా పార్టీ రిజర్వేషన్ ఇస్తుంది. ఎవరికి కావాలని నీ పార్టీ రిజర్వేషన్? మాకు కావాల్సింది చట్టబద్ధత కలిగిన రిజర్వేషన్ కావాలి. మేము అడుక్కుంటలేము. మేము ఆశించే స్థాయి నుండి శాసించే స్థాయి కావాలంటే మాకు రాజ్యాంగ సవరణ చేస్తావా, నువ్వు ఆర్డినెన్స్ చేస్తావా, మాకు సంబంధం లేదు. ఆ రోజు నువ్వు చెప్పిన మాట మీద కట్టుబడి ఉండాలి. లేకపోతే బీసీలు అంతా మిమ్మల్ని ఖచ్చితంగా నిలదేయనికి సిద్ధంగా ఉన్న సంగతి మర్చిపోవద్దని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా మీరు బీసీ కోట కింద, బీసీ అభివృద్ధి పనుల కింద బీసీ సంక్షేమ శాఖ పెడతా అని చెప్పారు, అది పెట్టలేదు. మరి బీసీల గురించి 20,000 రూపాయలు 20,000 కోట్లు మీరు బీసీలకు సంవత్సరానికి మరి ఫండ్ పెడతా అని చెప్పారు. ఇప్పటి వరకు సంవత్సరం అయిపోయినా 9 కోట్లు మాత్రమే పెట్టారు. మరి 20,000 కోట్ల చొప్పున 5 సంవత్సరాలకు 1,00,000 కోట్లు పెడతా అని చెప్పారు. మరి అది చేయలేదు. ఈరోజు కార్పొరేషన్లు వేసిర్రు, బీసీ కార్పొరేషన్లు, ఎస్సీ కార్పొరేషన్, కులాల వారిగా కార్పొరేషన్ చేసి కులాలను మోసం చేసిరు తప్ప ఆ కార్పొరేషన్లకు ఎలాంటి ఫండ్ లేదని చెప్పేసి ఈ సందర్భంగా నేపథ్యంలోని కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ డిక్లరేషన్ పేరిట కామారెడ్డిలో బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తానని ఆ రోజు హామీ ఇచ్చింది. ఆ హామీని నెరవేర్చి చట్టబద్ధమైన రిజర్వేషన్లు 42% ఇవ్వాలని లేని పక్షంలో బీసీలందరూ కూడా రేపు రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని తరిమి కొడతారని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ 42% రిజర్వేషన్ చట్టబద్ధమైన రిజర్వేషన్ రావాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం.